సృష్టికర్త అయినటువంటి దేవుని రెక్కల దగ్గరికి రావటానికి, నిన్ను నన్ను నిర్మించినటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికి దేవుడు మనకి అవకాశాన్ని కలిగించారు. నిజంగా మనం ఎంత ఏమి చేసినా మన రుణము తీరిద్దా? ఎంత మాత్రము కూడా. ఏమి చేసినా, ఎన్ని ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత ఇచ్చినా మన రుణము తీరేది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి ఏర్పాట్లు దైవ సేవకులు ఏర్పాటు చేశారు. ఉపవాస ప్రార్థనలు. నిజంగా ఈ ఉపవాస ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. నెలకి 11 రోజులు ఉపవాసం ఉండేవాడిని నేను. 7 రోజులు కంటిన్యూస్గా అడవిలో ఉండేవాడిని, ఏమీ తినకుండా కేవలం మంచినీళ్ళు తాగుతూ రాత్రి పగళ్ళు అక్కడే ఉండేవాడిని. 91వ సంవత్సరం నుంచి 98వ సంవత్సరం వరకు అలా ఉన్నాను. మళ్ళా ప్రతి ఫ్రైడే, శుక్రవారం ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే అంతవరకు ఉపవాసం ఉండేవాడిని. నాకు చాలా ఇష్టం. అది మనకి ఏం చేసిద్దంటే ప్రభుతో సంబంధాన్ని, ఆయన సహవాసాన్ని, ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటానికి, ఆయన దగ్గర నుంచి పొందుకుంటానికి మనకి చక్కటి అవకాశం అది కలిగించటం. మరి దైవ సేవకులు మరి ఈ రీతిగా ఏర్పాటు చేసినందుకు నిజంగా మనమెంతో ధన్యులము. 2025వ సంవత్సరంలో ఈ మాసంలో, ఈ అక్టోబర్ మాసంలో చక్కగా ఏర్పాటు చేశారు. నిజంగా ప్రభువు ప్రేరేపించారు వారిని. అంత చక్కటి సమయం దేవుడు మరి ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. చక్కటి మాటలు విన్నారని చెప్పేసి నేను విన్నాను. ఇప్పుడే దైవ సేవకులు మీతో చెప్తూ ఉంటుంటే విన్నాను నేను. చక్కటి మాటలు, చక్కటి ఆరాధన, చక్కటి వాక్యము, దైవ సందేశాలు, మీకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అద్భుతంగా దేవుడు మీకు అందించి ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా ఆరాధన నడిపించారు పాస్టర్ గారు, చాలా సంతోషం. మరి దేవుని ప్రియులరా, నేను మీ సేవకుని, మీ యొక్క ఆత్మీయ తండ్రి అంతగా నేను ఆ వాక్య పరిచర్య చేయలేను. కానీ మరి ఎవరు ఎన్ని చెప్పినా ఆత్మీయ పిల్లలకి వారి యొక్క ఆత్మీయ తండ్రి చెప్పిందే చాలా రుచిగా సంతోషంగా ఉంటుంది కదా. ఏది ఏమైనప్పటికీ దేవుని ప్రియులారా, ఈ రాత్రి కొన్ని మాటలు, కొద్దిసేపు, ఎంతసేపు, ఒక అర్ధగంట, హాఫ్ అన్ అవర్ సరిపోద్దా పాస్టర్ గారు? అర్ధగంట లేకపోతే 45 మినిట్స్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మాటలు, దేవుని ప్రియుల ఉపవాసము. ఎన్ని మాటలు? ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. ఎన్ని అక్షరాలు? ఉపవాసము. 5 అక్షరాలు కదా. 5 అక్షరాలు, పంచ అక్షరాలు అనుకోండి. పంచగాయములు, 5 ఫోల్డ్ మినిస్ట్రీ లాగా, పంచగాయములు లాగా 5 మాటలు. ఉపవాసము. దేవుడు అన్నాడు, ఇప్పుడైనను మీరు మనవపూర్వకంగాను కన్నీరు విడుచుచు, ఉపవాసం ఉండిన ఎడల కన్నీళ్లు విడుచుచు, దుఃఖించుచు, మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు. ఎవరితో అంటున్నాడు? ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో, ఎవరైతే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి ఆశీర్వాదం, దీవెన, అనుకున్నది జరగాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, సలహా ఇస్తున్నాడు. ఈజ్ గివింగ్ ఏ అడ్వైస్ దోజ్ హూ కమింగ్ టు హిమ్. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారికి దేవుడు ఇస్తున్నటువంటి అడ్వైజ్, సలహా ఇస్తున్నాడు. వచ్చేయండి నా దగ్గరికి. అయితే ఎలా రావాలట?
మనోపూర్వకంగా దుఃఖపడుచు కన్నీరు విడుచుచు తిరిగి నా దగ్గరికి రండి. ఎలా దుఃఖపడుతూ రావాలట. మాకు దుఃఖం వచ్చేది కాదు. మేము గుట్టలో ఉపవాస విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు దుఃఖం వచ్చేది కాదు. మేము ఏం చేసేవాళ్ళం అంటే దుఃఖం రావటానికి కొరకు ఏం చేసేవాళ్ళం అంటే, నిజంగా చెప్తున్నాను, గోడకేసి తలకాయ కొట్టుకునేవాళ్ళం. నిజం, దుఃఖం రావాలని చెప్పేసి అని, నొప్పితో బాధతోనన్న దుఃఖం వస్తుందేమో అని చెప్పేసి అని అలాగా దేవుని దగ్గర గడిపేవాళ్ళు. తర్వాత అది అలవాటైపోయి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ విజ్ఞాపన ప్రార్థన మేము కాదు కానీ ఆయనే మాలో ఉండి విజ్ఞాపన ప్రార్థన జరిగించేవాడు. మనోపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి రావటం వలన జరిగేది ఏంటంటే, మనం ఏది అడుగుతామో అది మనకి అనుగ్రహించేది. దేవుని ప్రియులారా, మీరు ఇది చెయ్యండి మీకు వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పేది నా వాక్యాలలో, నేను చెప్పే బోధలో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ హెచ్చరిక మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. హెచ్చరిక అవసరము. ఈ దినాలలో హెచ్చరిక అవసరమై ఉన్నది. ఎందుకనంటే ఇది చెడు కాలము. ఏం కాలం ఇది? ఇదేం కాలం? చెడు కాలం. అపాయకరమైనటువంటి దినములు, దుర్దినములు, వ్యర్థ దినములు. ఎక్కడ చూసినా మేలు లేదు. శుభవార్తలు తక్కువ, దుర్వార్తలే ఎక్కువ. పేపర్ తిరగేసిన, ఫోన్ చూసిన, ఏది జరిగినా దుర్వార్తలే ఎక్కువ కనపడుతున్నాయి, కానీ శుభవార్తలు చాలా తక్కువ కనపడుతున్నాయి. నిజంగా దేవుని ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి భాగ్యం ఇది, చక్కటి అవకాశం ఇది. చాలామంది ఇది పోగొట్టుకున్నారు. ఇది లేదు వారికి. నిన్ను సిద్ధపడటానికి, మనల్ని సిద్ధపాటు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా ఈ ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలను ఏర్పాటు చేసి ఉన్నారు. ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో మనం ఎలా ఉండాలి అని అంటే, మనోపూర్వకముగా. ఎలా రావాలట? మనోపూర్వకముగా, హృదయపూర్వకంగా. తిరిగి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారట? ఆయన దగ్గర ఆయన పేరు చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడున్నారు? ఇప్పుడు లోకంలో ఉంటున్నారు. ఎక్కడుంటున్నారు? లోకంలో. ప్రపంచమంతా వారి చేతిలోనే ఉంది. ప్రపంచమంతా, ఈవెన్ క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా ఎక్కడుంటున్నారు? ప్రపంచమంతా వారి చేతిలో ఉంది. ఏ పని చేయాలన్నా సరే సగనాలు చూస్తున్నారు, వాస్తు చూస్తున్నారు, అంతా చేస్తూనే ఉన్నారు. చాలా భయంకరంగా. పెళ్ళిళ్ళకి పాస్టర్ గారి కంటే ముందు బయట అడిగే జనం కూడా చాలామంది ఉన్నారు. డేట్లు, రోజులు, తిథులు, నక్షత్రాలు అన్నీ అడుగుతున్నారు. గర్భధారణకు అడుగుతున్నారు. రకరకాలుగా బయట అడుగుతూ ఉన్నారు. తిరిగి నా దగ్గరికి రండి. నా దగ్గరకు వచ్చినట్టే ఉన్నారు కానీ నా దగ్గర మీరు ఎలా ఉన్నారు? పెదవులతోనే గనపరుచుచున్నారు. హృదయం ఏమైపోయిందట? దూరముగా ఉన్నది. అందుకనే దేవుడు అంటున్నాడు, తిరిగి నా దగ్గరికి రండి. మనం సిద్ధపడాలి. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఇట్స్ నియర్ బై యూ అని చెప్పేసి ఉంది. నీ ప్రక్కనే ఉన్నదని చెప్పేసి అని అంటున్నాడు. ఎక్కడుందట? మన ప్రక్కనే ఉన్నదని చెప్పేసి అన్నాడు. నేను వస్తాను అని చెప్పిన ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తాడు. వర్షాకాలం టైంలో వర్షం వచ్చినట్టుగానే, ఎండాకాలం టైంలో ఎండ వచ్చినట్టుగానే, చలికాలం టైంలో చలి వచ్చినట్లుగానే, అవి చెప్పిన సమయానికి వచ్చినట్టుగానే వస్తనే ప్రభువు రాడా? వస్తాడు. ఆయన వస్తానన్న ఆయన రాక మానడు. ఖచ్చితంగా ఆయన వస్తాడు. మరి వచ్చేటప్పటికి మనం సిద్ధంగా ఉన్నామా? వచ్చేటప్పటికి ఆయన ఎత్తబడే గుంపులో ఉండటానికి కొరకు వారు 10 మంది. వారు ఎంతమంది? ఈ 10 మంది ఎవరు? 10 మంది కన్యకలే. 10 మంది కూడా క్రైస్తవులే. 10 మంది కూడా క్రైస్తవులే. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారే, ప్రభువుని ఆరాధిస్తున్న వారే, ప్రభుని స్తుతిస్తున్న వారే, ప్రభువు మీద ఆధారపడిన వారే. మరి ఎంతమంది ఎత్తబడ్డారు? ఎందుకని? ఇంకా మిగతా 5గురు ఏమయ్యారు? కారణం ఏంటి? అది ఏం కాలేదు. దే ఆర్ నాట్ రెడీ టు
ర్యాప్చర్, వారు ఎత్తబడటానికి సిద్ధముగా లేరు. మనం సిద్ధపడాలి. ఏం కావాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎత్తబడటానికి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు, కాబట్టి ఆయన రాకడకి మనం సిద్ధంగా ఉండాలి. ఉంటామా? చప్పట కూడా ఒకసారి ప్రభుని కనపరుచుదాం. సైలెన్స్గా ఉన్నట్టున్నారు, నీరసంగా ఉన్నట్టున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసము 5 అక్షరాలు. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. మొదటి అక్షరము ఏంటది? ఊ. ఏంటది? ఊ అంటే ఏంటి? ఉపేక్షించుకోవాలి. ఏం కావాలి? ఉపేక్షించుకోవాలి. ఉపవాసం చేసేవారు ఎలా ఉండాలి అని అంటే ఉపేక్షించుకోవాలి. అంటే ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? ఉపేక్షించుకోవటం అంటే తమను తాము తగ్గించుకోవాలి. మేము ఉపవాసం ఉంటున్నాం కదా అని చెప్పేసి అని చాలామంది తగ్గించుకోరు. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, మేము ఉపవాసం ఉంటున్నాం, మా ప్రార్థన వినవా అనేసి అనేవారు కొందరు ఉన్నారు. ఎందుకనో వింటాను, కానీ నీవేం చేస్తున్నావు? ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవట్లా, హెచ్చించుకుంటున్నావు, అతిశయిస్తున్నావు, గర్విస్తూ ఉన్నావు. నేనే ఉపవాసం ఉంటున్నాను అంటున్నావు. నీవు ఉపవాసం ఉంటూ నువ్వేం చేస్తున్నావు అంటే నీ పని నువ్వు చేయకుండా నీ పనితో పాటుగా ఇతరులతో వారితో నీ పని కూడా చేయించుకుంటున్నావు. ఒక మాట అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే వ్యసన పడుతున్నా అంటున్నాడు, గొనుక్కుంటున్నావు అంటున్నాడు, సనుక్కుంటున్నావు అంటున్నాడు, తిట్టుకుంటున్నావు అంటున్నాడు, వ్యాపారం చేస్తున్నా అంటున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు అంటున్నాడు. ఉపవాసం అని పేరుకు మాత్రమే కానీ నువ్వు ఎలా ఉంటున్నావు? నీ పనులన్నీ వ్యాపారం చేస్తున్నావు. చేసే ఉపవాసం ఏదో ఉపేక్షించుకొని తగ్గించుకొని ఆ 2 రోజులు, ఆ 3 రోజులు, ఆ 4 రోజులు మొత్తం వదిలేసి ఉండలేం. చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా గుద్దులాడుతున్నారు, తగలాడుతున్నారు, కోప్పడుతున్నారు, అరుచుకుంటున్నారు, కరుచుకుంటున్నారు, అవసరమైతే కొట్టుకుంటారు కూడా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అనంటే, నీ ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి జవాబు రావాలంటే, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు, ఉపవాసం ఉండు అని చెప్పినటువంటి దేవుని దగ్గర నుంచి నీకు జవాబు రావాలి అంటే ఏం కావాలా? నిన్ను నీవు ఏం చేయాలి? హెచ్చించుకోవద్దు. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్నటువంటి యెహోవాను బట్టియే, ఆయనను తెలుసుకొనుటను బట్టియే మనము అతిశయించాలి. కానీ నేను ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 రోజులు ఉంటున్నాను, 3 రోజులు ఉంటున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, భోజనాలు పెడుతున్నాను, వారికి చేస్తున్నాను, వీరికి చేస్తున్నాను, ఇదిగో వీరిలాగా కూడా నేను లేను, ఆమెలాగలేదు, ఆమెలాగలేను, ఆమెలాగలేదు, ఆమెలాగలేదు, నేను చూడు ఎలా ఉన్నానో, బెటర్, నాలాగా ఉన్నారా, నాకులాగా చేస్తున్నారా అని చెప్పేసి అతిశయించకుండా ఉంటే నీ ప్రార్థనకు జవాబు. అతిశయించకుండా ఉంటే, దేవుణ్ణి బట్టి అతిశయిస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అవసరమైతే చర్చిలో పరిచర్య చేయాలి. తగ్గించుకోవటం అంటే చర్చిలో ఏం చేయాలా? పరిచర్య. నేను ఎందుకు పరిచర్య చేయాలి? నేను అన్నీ ఇస్తున్నాను కానీ నాకేంట్లో చేసేవాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి అనుకుంటారు కొందరు. పరిచర్య చేయరు, చూస్తూనే వెళ్ళిపోతుంటారు. చాప అక్కడ పడిపోయినా చూస్తూ వెళ్ళిపోతారు, చీపురు అక్కడ పడిపోయినా చూస్తూ వెళ్ళిపోతారు, ఓ పక్కన గ్లాస్ అక్కడ పడిపోయినా చూస్తూ వెళ్ళిపోతారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలి అని అంటే దాన్ని తన్నుకుంటూనే వెళ్ళిపోతారు, కానీ దాన్ని తీసి పక్కన. ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నాను, ఉపవాసం ఉండి 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 ఒళ్ళంతా బాగా నొప్పులు పట్టినాయి, కాళ్ళు నొప్పులు పట్టినాయి, కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, ఒళ్ళు నొప్పులు పట్టినాయి, నేను ఉండలేను, నేను చేయలేను తీ అని ఇతరులను కోప్పడతాం, బాగా గద్దిస్తాం. గద్దించడానికి బాగానే ఉంటుంది కానీ ఒళ్ళు వంచి చేయటం చేత కాదు. దేవుని ప్రియులారా, ఉపవాసం ఉన్నవారు
నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అని అంటే నాకు దేవుడు చెప్పినటువంటి పాఠం ఇది. నాకు దేవుడు నేర్పించినటువంటి పాఠం 1992వ సంవత్సరంలో నేర్పించినటువంటి పాఠం. ప్రభు అన్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకో. యు హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకో. తగ్గించుకుంటే ఏమవుతావు? హెచ్చించబడతావు. చప్పటి కొట్టి ప్రభువుని కనపరచుదాం. మనం హెచ్చించబడాలి అని అంటే తగ్గించబడాలి. పైవారిగా ఉండాలంటే తగ్గించుకోవాలి. ఇచ్చేవారిగా ఉండాలంటే తగ్గించుకోవాలి. మనం హెచ్చుగా ఉండాలంటే, పైవారిగా ఉండాలంటే, ఉన్నత స్థితిలో ఉండాలంటే, ఉన్నత స్థాయిలో మన కుటుంబం ఉండాలి అని అంటే, దేవుని ప్రియులారా, మనం ఏం కావాలా? మనల్ని మనం తగ్గించుకోవాలి. మొదటి అక్షరంలోనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉపవాసంలో అనే మాటలో మొదటి అక్షరంలోనే ప్రభు అంటున్నాడు, ఉపేక్షించుకో. నిన్ను నీవు ఉపేక్షించుకో. నిన్ను నువ్వు ఉపేక్షించుకో. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో? దేనిని బట్టి? చదువుని బట్టా, అందాన్ని బట్టా, జ్ఞానాన్ని బట్టా, తెలివిని బట్టా? దేనిని బట్టి అతిశయిస్తున్నావో? ఆస్తిని బట్టా, ఐశ్వర్యాన్ని బట్టా, అధికారాన్ని బట్టా? దేన్ని బట్టి అతిశయిస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. తగ్గించుకున్నావు. రెండవ మాట అంటున్నాడు. రెండవ మాట ఏంటది? వా. ఏంటది? ఓ పా 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 పా. ఏంటది? పరిగెత్తాలా? ఏం చేయాలా? నిలబడవద్దు, కూర్చోవద్దు, నడవద్దు. మరి ఏం చేయాలా? పరిగెత్తాలి. పరిగెత్తాలి. మనం ముందుంచబడినటువంటి పంచరంగములో మనము ఏం చేయాలా? పరిగెత్తాలి. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమతిని, నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని సంగమా, ఆ బహుమతి నువ్వు పొందుకోవాలి అని అంటే ఇతరుల వైపు నువ్వు చూడొద్దు, ఎవరి వైపు నువ్వు చూడొద్దు. పంచరంగంలో ఉన్నటువంటి నీవు, నేను పరిగెత్తాలి. ఆ ప్రైజును చూస్తూ పరిగెట్టాలి. ఆ బహుమతిని పొందుకుంటానికి మనం ఏం చేయాలా? పరిగెట్టాలి. బహుమతి ఆయన మన కొరకు దాచి ఉంచాడు. బహుమతి కావాలా? ఎంతమందికి కావాలి బహుమతి? బహుమతి వద్దా? కావాలా? కావాలా వద్దా? ఏ బహుమతి? ఇక్కడ బహుమతి కాదు. దేవుడు నీ కొరకు పరలోకంలో ఒక బహుమతిని దాచిపెట్టాడు. ఆ బహుమతి నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ బహుమతి కొరకు ఏం చేయాలట? వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి వైపు ఏం చేయాలా? వేగరపడుతూ పరిగెట్టాలి. యేసు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి పంచరంగములో ఏం కావాలా? పరిగెత్తాల. ఓపికతో పరిగెట్టాలి. ఎవరైతే ఓపికతో డెస్టినేషన్ వైపు చూస్తూ పరిగెడతారో వారు దే విల్ బి అచీవ్ ది అచీవ్. వారు ఖచ్చితంగా దాన్ని డెస్టినేషన్ చేరతారు. బహుమతిని చాలామంది పరిగెడుతుంటారండి. పరిగెట్టే వాళ్ళు నేను చూశాను చాలామంది. వారిలో ఒక్కరికి మాత్రమే బహుమతి వస్తుంది. వారిలో ఒక్కరికి మాత్రమే ఫస్ట్ బహుమతి వస్తుంది. అది నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. చాలామంది ఉన్నారు. ఎవరు ముందుగా పరిగెట్టుకుంటూ వస్తారో వారికి మాత్రమే ఆ బహుమతిని పొందుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి చూడొద్దు. కష్టమా, శ్రమ, బాధ, ఇరుక, ఇబ్బంది, శోధన, ఆర్థిక సమస్యల, ఏటి వైపు చూడొద్దు నీవు. మనం ఎవరి వైపు చూడాలి? మన ముందున్నటువంటి యేసు వైపు చూస్తూనే పరిగెట్టాలి. యేసయ్య వైపు చూసినంతసేపు, దేవుని ప్రియుల మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసయ్య వైపు చూసినంతసేపు సీమోను ఏమయ్యాడు? నీటిలో మునిగిపోలా. యేసయ్య వైపు చూసినంతసేపు ఆయన మునిగిపోలేదు. ఎప్పుడైతే పక్కకు చూశాడో, ఇతరుల వైపు, స్నేహితుల వైపు, కొలీగ్స్ వైపు, తోటి డిసైపుల్స్ వైపు, వాహనం వైపు, పడవ వైపు, నీటి వైపు, యోహాను వైపు, ఆంధ్రేయ వైపు, మరియమ్మ వైపు, మార్త వైపు, ఆశీర్వాదం వైపు, కృపవరం వైపు, వారి వైపు చూసామో ఏమైపోతాం? విశ్వాసంలో నుంచి జారి పడిపోతాం. ఒకసారి లండన్లో నేను ఇదే వాక్యాన్ని చెప్తే వారు చాలా అప్రిషియేట్ చేసి ముందుకొచ్చి కొందరు స్త్రీలు ముందుకొచ్చి వారు నిజంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు, మేము మా జీవితాలను దేవునికి
సమర్పించుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటార్కిటిక్ మహాసముద్రం దగ్గర ఒక ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు నా ద్వారా. ఈ వాక్యం విని దేవునికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ప్రభువు వైపు చూస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. శ్రమలు వస్తాయండి, మనుషులకి రాకుండా ఉంటాయా? మనుషులకు రాక ఎవరికి వస్తాయండి? అవి ఎలాంటివి అంటే చుట్టాలు లాంటివి. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు అవి ఎలాంటివి అట. అవి రాగానే మనం ఏమంటామంటే, ఏం చేశాడు దేవుడు? ఇన్ని ప్రార్థనలు చేశాను, ఇన్ని విజ్ఞాపనలు చేశాను, ఇన్ని కానుకలు ఇచ్చాను, ఇన్ని దశభాగాలు ఇచ్చాను, ఇంత చేశాను. మా పాస్టర్ గారు కూడా చెప్పాడు కదా, ఏమైంది, ఏం జరిగింది, ఏం కాలేదు కదా అని చెప్పేసి అంటే నువ్వు ఒక నయోమి అవుతావు, జాగ్రత్త. నయోమి పోగొట్టుకున్నట్టే పోగొట్టుకుంటావు, జాగ్రత్త. ఆ మాటే మనకు రాకూడదు. మన నోట ఆ మాట. యోబు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. అందుకే రెండంతలుగా దీవించబడ్డాడు. చప్పటి కొట్టి ప్రభువుని కనపరుచుదాం. రెండంతల దీవెన రావాలి అంటే మనం ప్రభువు వైపే చూడాలి, మనుషుల వైపు చూడొద్దు. రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, రెండవ అక్షరము ఏంటంటే పరిగెత్తాలి. ఈ పరిగెత్తే సమయంలోనటండి ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? పరీక్ష చేసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ అక్షరం ఏంటది? పరీక్ష చేసుకో. ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకో. పరీక్షలు రాస్తేనే, పరీక్షలలో సరి అయినటువంటి మార్కులు నువ్వు సంపాదించుకోగలిగితేనే ఏమవుతావు? రెండవ క్లాస్కి ప్రమోట్ చేయబడతావు. లేకపోతే అక్కడే ఉంటావు. ఎక్కడుండి రాసావో అక్కడే ఉంటావు. ఎక్కడుండి రాసావో అక్కడే ఉంటావు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటావు. పరీక్ష చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఏం చేయాలి? మనం పరీక్ష చేసుకోవాలి. ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ప్రతిరోజు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేంతో? వాక్యముతో. వాక్యముతో మనల్ని మనం పరిశీలన, పరీక్ష చేసుకో. నువ్వు దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఒక ప్రవర్తన అంతయు జాగ్రత్తగా చూచుకొనుము. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితం అంతయు పరిశీలన చేసుకో. నువ్వు కూర్చోవటం తెలుసు, నువ్వు నుంచోవటం తెలుసు, నువ్వు నడవటం తెలుసు, నువ్వు పడుకోవటం తెలుసు. నీ జీవితం అంతా నాకు తెలిసే ఉన్నది. దేవుని కను దృష్టికి మరుగైనది ఏమీ ఈ సిస్టంలో ఉందంటారా? ఎక్కడా లేదు. నా గురించి తెలుసు ప్రభువుకి అన్నవాళ్ళు చేయొద్దండి. తెలుసా? పక్కన వాళ్ళకి చెప్పండి, సెకండ్ ఇచ్చి. ప్రభువుకి నా ఆడవైపే చూసి చెప్పండి, ప్రభువుకి నా జీవితం తెలుసు. నీ జీవితం దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేసుకోవాలి ఇప్పుడు? పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, ఇతరులను కాదు. ఏం చేయొద్దు? ఇతరులను కాదు. ఏమనుంది దేవుని వాక్యంలో? ఏమనంటాడు? అయ్యా ఆయన వచ్చేది, మరి ఏంటి ఆయన సంగతి ఏంటంటే, ఆయన నేను వచ్చేంత వరకు ఉంటే నీకెందుకు? పేతురు అన్నాడు యోహాను గురించి, అయ్యా మరి యోహాను సంగతి ఏంటి అని చెప్పేసినాడంటే, ప్రభు అంటున్నాడు నేను వచ్చేంత వరకు ఆయన ఉంటే నీకెందుకు? నీకెందుకు? ఇంకొక మాట అంటాడు, నీ కంటిలో ఏం పెట్టుకొని? దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసు ఎందుకు ఎత్తుకుతున్నావు? మన కంటిలోనేమో ఇంత ఉంటాయి. ఏం చేస్తారట? ఒంటెలనట ఏం చేస్తారట? చెప్పాలి. ఒంటెల్ని వడగట్టి, దోమల్ని వడగట్టి ఒంటెల్ని మింగేస్తారట. దోమల్ని వడగట్టి ఒంటెల్ని మింగివేసేటువంటి జనం బయలుదేరింది ఇప్పుడు. వారి తప్పును వారు తెలుసుకోరు, వారి పొరపాటును వారు తెలుసుకోరు. నాలో ఒక తప్పు ఉంది, నాలో పొరపాటు ఉంది, నాలో కూడా ఇది ఉంది, నాలో ఇది ఉంది, నాదేంటి పరిస్థితి అని చెప్పేసి అని ఎప్పటికీ ఆలోచన చేయరు. ఎదుటివారి గురించే, ఎదుటివారి గురించే, ఎదుటివారి గురించే, ఎదుటివారి గురించి, ఎదుటివారి గురించి నీకెందుకు? నేను వచ్చేంతవరకు ఆయన ఉంటే నీకెందుకు?
నీకెందుకు నువ్వు దోమల్ని వడగట్టి ఒంటెల్ని ఎందుకు మింగేస్తున్నావు నీవు? నీ కంటిలో దూలం పెట్టుకొని నలుసును ఎందుకు వెతుకుతున్నావు నీవు? నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు ముందు తీసివేస్తే ఆ తర్వాత ఆయన కంటిలో ఉన్నటువంటి లేకపోతే ఆమె కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు తేటగా కనపడిద్దట. చప్పటి కొట్టి ప్రభుని కనపరచుదాం. ఏం చేయాలి? ప్రతిరోజు ఏమని ప్రార్థన చేస్తాం? నేను కూడా అంతే చేసేవాడిని ప్రార్థన. ఫస్ట్లో 90వ సంవత్సరం నేను అంతే చేసేవాడిని. ఏం చేసేవాడిని అంటే, తండ్రి దేవా నాయన నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు మంచి ఇల్లు ఇయ్యి, నాకు మంచి బైక్ ఇయ్యి, మంచి కారు ఇయ్యి, మంచి ఫోన్ ఇయ్యి, అన్నీ మంచి నాకు ఇయ్యయ్యా అని చెప్పేసి అని ప్రార్థన చేశాను. వాళ్ళ సంగతి నాకు వద్దులే అయ్యా, లేకపోతే వాళ్ళకి అయ్యి ఉన్నాయి నాకు లేవు, వాళ్ళకి కారు ఉంది నాకు లేదు, వాళ్ళకి బుల్లెట్ ఉంది నాకు లేదు, వాళ్ళకి ఉంగరం ఉంది నాకు లేదు, వాళ్ళకి చైన్ ఉంది నాకు లేదు, వాళ్ళకి గొలుసు ఉంది నాకు లేదు, వాళ్ళకి దిద్దులు ఉన్నాయి నాకు లేవు, వాళ్ళకి పట్టాలు ఉన్నాయి మంచి నాకు లేవు. ప్రభు అన్నాడు, అది కాదు పరిశీలన అది. వాటి కొరకే నువ్వు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటం నీ కొరకు అది వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటం వ్యర్థం. వాటి కోసం చూస్తే నువ్వు వాటిని అడిగినా అడగకపోయినా ఈ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నా జీవితం ఏంటి? వాక్యానుసారంగా నా జీవితం ఉన్నదా లేదా? నా జీవితం ఎలా ఉంది ప్రభువా? నేను ఎలా ఉన్నాను? నా భర్త ఎలా ఉన్నాడు? నా భార్య ఎలా ఉంది? నా కొడుకు ఎలా ఉన్నాడు? కోడలు ఎలా, కూతురు ఎలా ఉంది? మనవడు, మనవరాలు, కోడలు, కూతురు, అల్లుడు ఎలా ఉన్నారు? ఆత్మీయ స్థితిలో ఏ మెట్టులో ఉన్నాం? ఆత్మీయంగా ఏ మెట్టులో ఉన్నాం? ఇంకా పాలు తాగేవారిగానే ఉన్నామా? ఇంకా పాలు తాగటమేనా? పాయసం తాగటమేనా? ఇంకా బాల శిక్షకుడేనా? ఇంకా పెద్ద బాల శిక్షేనా? ఈయన ఇంకా నేను చిన్నవాడినైనప్పుడు చిన్నవాడిగా ఉంటుంది, పెద్దవాడినైనప్పుడు పెద్దవాడిగా ఉంటుంది. చిన్నవాడు ఉన్నప్పుడు చిన్నగా పాలే ఇవ్వాలి, పెద్దవాడైన తర్వాత 20 సంవత్సరాలు అయితే రక్షించబడి, 15 సంవత్సరాలు అయితే రక్షించబడి, 30 సంవత్సరాలు అయితే రక్షించబడింది, ఇంకా సరైనటువంటి అనుభవం బైబిల్ చదవటం రాదు. ఏ అధ్యాయం ఎక్కడుందో తెలియదు. ప్రార్థన చేయిందమ్మా అంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, ఒక్కరినిట్లా పెట్టి చూస్తూ ఉంటారు, ఎవరు చేస్తున్నారా, ఎవరా ఏంటా అని చెప్పేసాను. సర్లే పోన్లే అని చెప్పేసాను. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఎంత దారుణం! ఇవన్నీ పరిశీలనలోకి రావా? పరీక్ష చేసుకో, ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. భక్తుడు ఒక ఆయన, దేవుని ప్రియులారా, ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడట. ఇంతలో ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యగారు సేవ చేస్తున్నాడట, అయ్యగారు మీటింగ్ ఉంది రావాలి నీవు అని చెప్పేసి అన్నాడు. మీటింగ్ వచ్చేస్తాను. పక్కన ఉన్నటువంటి భక్తునితో దేవుడు అంటున్నాడట, నన్ను అడగకుండానే ఆయన చెప్తున్నాడు అన్నాడట. నన్ను అడగకుండానే పని ఎవరిది? దేవుంది. మరి ఎవరిని అడగాల? స్వార్థకేగా వెళ్ళేది, ప్రార్థనకేగా వెళ్ళేది. అడగొద్దా? కొందరేమో మళ్ళీ ఏమంటారు అని చెప్పేసి ఇంకా కొందరు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిచర్య ఆయనది, ఆయన అడగాల. ఆయన మన యజమానుడు. ఎవరైనా ఆయన మన యజమానుడు, ఆయన అడగాలి. ఆయన అడగకుండా చేయటానికి వీలు లేదు. ఆయన అడగాలి, ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. ఆయన తెలియచేస్తుంటాడు జరగబోయే సంగతులు, రాబోయే సంగతులు, సమాధానకరమైనవా హానికరమైనవా అని చెప్పేసి ఆయన తెలియజేస్తుంటాడు. ఆయన అడగాలి. ఆయన అడగకుండా చెప్తే ప్రభు అంటున్నాడు నన్ను అడగలేదని చెప్పేసి అన్నాడట. పక్కన ఎంతో చెప్తున్నా, అన్నా నువ్వు అడిగావా? నేను సువార్తకే వెళ్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, బుద్ధి ఉందా నీకు అన్నాడు. అమ్మో అని చెప్పేసి భయం వేసి లోపలికి వెళ్ళి తలుపు దగ్గర పెట్టేసుకొని గొళ్ళెం పెట్టకుండా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మీరు చెప్పమన్నారు, అడగమన్నారు, నేను ఆయన అడిగితే ఆయన కాదు అని నన్ను గద్దించాడని ఏడుస్తున్నాడట. ఈ భక్తునికి ఒక అలవాటు ఉందట. రోజు ఇంటికి వెళ్ళగానే
ఉదయం నుంచి అన్ని పనులు చూసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మోకరించే టైంలో స్నానం చేసుకొని భోంచేసుకొని ఎంత టైం అయినా కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న 45 నిమిషాలైనా సరే మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభా ఈరోజు ఉదయం నుంచి నేను చేసిన పనులన్నిటిని బట్టి మీకు సంతోషంగా ఉందా? నా మాటలను బట్టి, నా ప్రవర్తన బట్టి, నా ఆలోచన బట్టి, నేను చేసినటువంటి పనిని బట్టి నీకు సంతోషం ఉందా అని ప్రభువుని అడిగేవాడట. అలాగ అడుగుతూ ఉంటుంటే దేవుని ప్రియుల ప్రభు అన్నాడట, నాకు సంతోషం లేదు అన్నాడట. నాకు సంతోషం ఎందుకు? ఏంటి ప్రభా, నువ్వు ఇందాక నన్ను అడగకుండా డేట్స్ ఇచ్చావు, అంత మాత్రమే కాకుండా ఆ సహోదరుడు వచ్చి చెప్తే ఆయన గద్దించావు నువ్వు అన్నాడు. నన్ను క్షమించండి ప్రభా. పరిశీలన వెంటనే లేచి వచ్చి ఆ పక్క రూమ్కి వెళ్ళి చూస్తే ఆయన డోర్ దగ్గర పెట్టుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడట, కన్నీటితో దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా అని చెప్పేసి చేస్తుంటే ఈయన మోకరించి ఈయన చేశాడు. అప్పుడు ఆయన లేచి, అన్న వందనాలు అన్నాను. వందనాలు బ్రదర్, నేను నీతో తప్పు మాట్లాడాను, దయతో క్షమించు. నీ దగ్గర తప్పు మాట్లాడాను. తప్పు మాట్లాడతారు, క్షమించమని అడగరు. బలలో పాల్గొంటారు, క్షమించమని అడగరు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ఈ బలలో చెయ్యి వెయ్యి అని చెప్పేసి అని చెప్పినటువంటి వాక్యమును ఎంత మాత్రము కూడా స్వీకరించరు. ఉదయం నుంచి నెల మొదటి రోజు నుంచి బల్ల అయిపోయిన దగ్గర నుంచి, సంస్కార ఆరాధన అయిపోయిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. మరలా వచ్చేసరికి ఇతరులకు ఎంతోమందికి కోపం పుట్టిస్తారు, బాధ కలిగిస్తారు, నొప్పి కలిగిస్తారు. దేవుని ప్రియులు ఎన్ని చేసి కూడా ప్రభు బల దగ్గరికి వచ్చేసరికి, శరీరం దగ్గరికి వచ్చేసరికి, రక్తం దగ్గరికి వచ్చేసరికి అంత మాత్రం కూడా పరిశీలన చేసుకోకుండా, పరిశీలన చేసుకో, నిన్ను నీవు ఏం చేసుకొని పరీక్ష చేసుకో. పరిగెట్టడం మాత్రమే కాదు, ఆశీర్వాదం అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి ఇస్తాడు దేవుడు. కానీ పరిశీలన చేసుకుంటున్నావా? నా జీవితం వాక్యానుసారంగా ఉందా? నన్ను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా? నన్ను బట్టి ప్రభువుకి ఆనందం ఉందా? నా జీవితాన్ని బట్టి, నా ప్రవర్తన బట్టి, నా ఆలోచన బట్టి, నా మాటలను బట్టి ప్రభువుకి సంతోషం ఉన్నదా? పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 2 అక్షరాలు అయిపోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మూడోది ఏంటి? వా. WO వా, డబ్ల్యూ కాదు, WOW కాదు, వా అని అంటూ గంతులేస్తారు చూసావా యవనస్తులు? ఆ వా కాదు, వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. దేంతో పరిశీలన చేసుకోవాలో? వాక్యం, దేవుని వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు నాకు చదువు రాదండి, ఎట్లా చదువుతానండి అంటావా? చదువు రాకపోతే చదివించుకొని విను, చదువు రాకపోతే చదివించుకొని వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వినటం వలన ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగి. వినాలి, పెడచెవిని పెట్టకూడదు. వినటం విని చాలామంది వదిలేస్తుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా వదిలేండి. నేను వాక్యాలు ఇప్పుడు తీను, మీకు వివరిస్తుంటుంటాను, చెప్తుంటుంటాను, మీరు పరిశీలన చేసుకోండి. దేవుని ప్రియులారా, వినటానికి మటుకు వింటారు కానీ వారు ఎంత మాత్రం దానిని గ్రహించరు. ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో. ఇంకా వేరే అయితే బాగా గుర్తుంటాయి. పెళ్లి రోజు, పెళ్ళికి పప్పన్నాల రోజు, పెళ్లి చూపులకు వచ్చిన రోజు ఇవి కూడా బాగా గుర్తుంటాయి. దేవుని వాక్యం మాత్రం పప్పన్నాలకు వచ్చినప్పుడు, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇవి కూడా బాగా గుర్తుంటాయి. ఏమన్నారు అనుకున్నావు? నీకేం తెలుసురా అంటారు కొడుకుతో, కూతురుతో. ఏమన్నారు అనుకున్నావు? ఏం జరిగిందో తెలుసా నీకు? మీ అత్త తక్కువ అనుకున్నావా? మీ మామేం తక్కువ అనుకున్నావా? మీ ఆయన మాత్రం తక్కువడేం కాదులేమో. అవి బాగా గుర్తుంటాయి. గబ 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 బడబడ నీళ్ళన్నీ గారిపోతాయి. దేవుని వాక్యం గుర్తుంచుకోవాల్సింది ఇది. దేవుని వాక్యం గుర్తుంచుకోవాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, సజీవమైనది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయినది. అది ఏం చేసిద్దట? ప్రాణాత్మలను మూలుగులను విభజించునంత మటుకు దూరుచు ఏం చేసిద్దట? పరిశీలన ఏం చేసిద్ది? పరీక్ష చేసిద్దట. లోపలికి వెళ్ళి
లోపల ఏముందో పరీక్ష చేసిద్దట దేవుని వాక్యం. అందుకనే దేవుని వాక్యం గుర్తుంచుకోమండి అంటారా? అందుకే దేవుని వాక్యం గుర్తుంచుకో. ఆర్జీవి అనే ఒక డైరెక్టర్ అన్నాడు ఈ మధ్య, యేసుప్రభు వారు దేవుడు అని తెలుసండి, కానీ ఆయన దగ్గరికి వస్తే తప్పులు చేయకుండా ఉండకూడదండి, తప్పులు చేయొద్దండి. ఆయన దగ్గరికి వస్తే చేయొద్దు గనక రావట్లేదండి నేను అంటున్నాడు. అంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము సజీవమైనది. ఏంటిది? ఇది చనిపోయింది కాదు, ఇది చనిపోయింది, ఇది బ్రతికి ఉన్నది, ఇప్పటికీ బ్రతికే ఉంది. ఇప్పుడు నువ్వు తీసి చదువు, ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత ఆ మాట నీతో మాట్లాడిద్ది, ఆ మాట నీతో మాట్లాడిద్ది, ఆ మాట నిన్ను దర్శిస్తుంది, ఆ మాట నీకు నెమ్మదిస్తుంది, ఆ మాట నీకు ఆదరణ ఇస్తుంది, ఆ మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ మాట నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆ మాట నీ జీవితాన్ని మార్చిద్ది, ఆ మాట నీకు ధైర్యం కలిగించి పురుకొల్పించిద్ది. నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి అన్నటువంటి ఆలోచన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పిద్ది. నువ్వు నడవలసినటువంటి మార్గములను నీ ఇంటి విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పని ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ విల్ టీచ్ యూ. అది నీతో మాట్లాడి నీకు బోధించిద్ది. ఆయన మాట మనకి బోధించిద్ది. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో ఆ మాటలు మనకి చాలా ఉపయోగపడుతుందండి. కుటుంబం విషయంలో దేవుని మాటలు ఎంతైనా చాలా ఉపయోగపడతాయి. చాలా. ఇట్లానే ఒక గ్రామంలో ఒక సంఘం ఉందట. గ్రామంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆరాధనలో అందరూ పాల్గొంటూ ఉన్నారట. ఆరాధన అందరూ పాల్గొంటారు. ఆ రోజే అయ్యగారు చెప్పారట, అమ్మా అయ్యా బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? అయ్యా మేము చదువుతున్నాం, రోజు చదువుతున్నాం. రోజు చదువుతున్నామండి. ఏంటట? రోజు చదువుతున్నామండి అన్నారట. బా ఎంత మంచి సంఘం నా సంఘం, నా బిడ్డలబ్బా నాకు చాలా అతిశయంగా ఉంది, గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది అని చెప్పేసి అని పాస్టర్ గారు అనుకున్నారట. ఆరాధన అయిపోయింది, ఆశీర్వాదాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు కూడా రూమ్లోకి వెళ్ళిపోయారు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మందిరంలోకి వచ్చి చూసేసరికి బైబిల్ ఒకటి కనపడుతుందట. ఏంటబ్బా ఈ బైబిల్ ఇక్కడ చాలా రోజుల నుంచి కనపడుతుంది, ఇక్కడ ఈ బైబిల్ అసలు ఎవరిది బైబిలు అని చెప్పేసి అని ఆ జిప్పు తీసి చూస్తే పైన ఆశీర్వాదమ్మా అని ఉందట పేరు. అరే ఆశీర్వాదమ్మా తల్లి మర్చిపోయిందిగా అని చెప్పేసి అని ఆ వీధిలోకి వెళ్తున్నానుగా అని చెప్పి తీసుకొని వెళ్ళి, అమ్మా ఆశీర్వాదమ్మా అంటే అయ్యగారు రండి అందంట. ఈలోపు ఆయన వాళ్ళ సారుండి, ఇక అయ్యగారు వస్తున్నారు కానీ కూల్ డ్రింక్ తెచ్చిపోయి నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఉండడుగా మరి ఆయన కూల్ డ్రింక్ తీసుకొచ్చిపోయి అని చెప్పారు. పిల్లలు రే ఉండండి అంటే వాళ్ళు ఉరుక్కుంటూ వెళ్ళిపోయారట ఆడుకోవాలని చెప్పేసాను. ఏంటి అయ్యగారు భలే వచ్చారంటే, అమ్మ ఈ బైబిల్ ఏదో ఉందమ్మా అక్కడ నీదేనా అంటే, అయ్యో బాబోయ్ నాదేనండి ఇది అని చెప్పేసి అని తీసిందట. తీసి వెతుకుతూ ఉంటుంటే ఆమె కళ్ళజోడు అందులో ఉందట. 6 నెలల నుంచి వెతుకుతున్నానండి దొరకట్లేదు అంటుందంట. అంటే ఏమి ఎన్ని నెలల నుంచి బైబిల్ చదవట్లా? రోజు చెప్తుందట నేను చదువుతున్నానని చెప్పేసాను. ప్రతి వారం చెప్తుందట నేను చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని బ్రతికిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, బలమునిస్తుంది, అభిషేకిస్తుంది. దేవుని వాక్యం చదవాలి. చదవటం రాకపోతే చదివించుకోవాలి. వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, చదివించు. మా నాయనమ్మకి చదువు రాదు అసలే. మా నాయనమ్మ గారు ఉండేవారు, ఆమెకు ఒక పేరు ఉంది. ఏం పేరు అంటే బైబిల్ ఉమెన్ అని పేరు వచ్చింది ఆమెకి. ఎందుకు వచ్చింది అని అంటే ఆమె బైబిల్ చదవంది బయటికి వెళ్ళేది కాదట, లేకపోతే చదివించుకుంది బయటికి వెళ్ళేది ఎవరో ఒకరి చేత చదివించుకునేదట. చదివించుకున్నమ్మా ఇది చదువు, యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి చదువయ్యా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము ఆయనే మన మధ్యలో నివసించెను శరీరధారిగా. అయ్యా దీని అర్థం ఏంటో తెలుసా అని చెప్పేదట. వినాలి, చదివించుకోవాలి, చదవాలి, బోధించాలి, తెలియచేయాలి. వాక్యాన్ని దేవుడు మనకిచ్చినటువంటి
అదృష్టం అండి. యాకోబుకి దేవుని వాక్యము ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడిందట? 147 కీర్తనలో చెప్తాడు, యాకోబుకి దేవుని వాక్యము ఇవ్వబడింది. నీకు నాకు ఇవ్వబడుతుంది వాక్యం. ఇది దొరకని రోజులు రాబోతున్నాయి. బైబిల్ దొరకని రోజులు రాబోతున్నాయి. ఈ వాక్యం మన యొక్క ఎక్కడ ఉండాలా? ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా వాక్యం, ఇక్కడ ఉండాలా వాక్యం. ఇది ఒకవేళ మర్చిపోయినా సరే ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలా. అయ్యగారు చెప్పినట్టునే వాక్యం మన నోట్లో నుంచి బయటికి రావాలా. వాక్యం వెల్లడి అవుట తోడనే వెలుగు కలిగెను. వెలుగు వచ్చేసిద్ది. ఈ వాక్యం బయటికి రావాలి మన దగ్గర నుంచి. ఉపవాసం ఉండేవాళ్ళు వాక్యం చదవాలి. చదివేవా? ఎన్నిసార్లు చదువుతున్నావు వాక్యాన్ని? దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతికరుచు బాపుతోనే మహిమరో యేసుని, స్తుతికరుచు బాపుతోనే మహిమరో యేసుని, ಮಾರು ಜೇತಾನು ಮಾರೋದಲ್ಲಿ ಮಾ ಓನೆ ಎಕ್ಕಳೇನೆ, ಮಾರೋ ಜೇತಾನು ಮಾರೋದಲ್ಲಿ ಮಾ ತೋನೆ ಎಕ್ಕಳೇನೆ, ಸ್ತುತಿ ಕರುಚು ಬಾಪುತೋನೆ ಮಹಿಮರೋ ಯೇಸುನೇ, స్తుతి కరుచు బాపుతోనే మహిమరో యేసునే. వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, లేకపోతే చదివించుకోవాలి, వినాలి. నాకు చదువు లేదండి, నేను ఎప్పుడో చిన్నప్పుడు 2వ క్లాస్ వరకే చదువుకున్నాను. బట్ టుడే చదువుతున్నాను దీన్ని. దేవుని కృప, చదవటానికి దేవుడు అవకాశం. ఎందుకంటే ఇది ఆయన మాటలు మనందరికీ తెలియజేయబడాలని ఆయన ఇష్టం. ఆయన ఇష్టం ఏంటో తెలుసా? ఆయన మాటలు మనందరి తలంపుల్లో ఉండాలని, మనందరి హృదయంలో ఉండాలని ఆయన మాటలతో మనం నింపబడాలని, ఆయన మాటలతో మనం నింపబడాలి. కాబట్టి వాక్యం చదువుకోవాలి. 3వది వాక్యం మనల్ని భద్రపరిచిద్ది. ఆ వాక్యం మనం చదువుకోవాలి. 4వ అక్షరం ఏంటి? సాయన సా ఏం చేయాలా? సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలా? 1 సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. 2వది సేవకురాలతో సహవాసం కలిగి ఉండాలి. 3వది దేవునితో సహవాసము కలిగి ఉండాలా. సహవాసం అవసరం. సహవాసం లేకపోతే దేవుని ప్రియులరా ఏమవుతుందో తెలుసా? గెంటి వేయబడతాం. ఆదాము హవ్వలు ఆ ఏదేను తోటలో నుంచి ఏమైపడ్డారు? గెంటి వేయబడ్డారు. కారణం ఏంటంటే దేవుని సహవాసం వారు ఏమైపోయారు? దాక్కున్నారట చెట్టు వెనకాలకి వెళ్ళి. ఏమైపోయారు? చెట్టు వెనకాలకి వెళ్ళి దాక్కున్నారు. చెట్టు వెనకాలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొందరు, చెట్టు ఎక్కేవాళ్ళు ఉన్నారు కొందరు, చెట్టు చాటుకు వెళ్ళేవాళ్ళు, చెట్టు కిందకు ఉండేవాళ్ళు. ఎక్కడున్నారో సహవాసం కలిగి ఉండాలి. కొందరు కూడుకొనుట మానినట్లుగా మనం కూడుకొనుట మానకూడదు. ఎబ్రీ రాసిన పత్రికలో చెప్తున్నాడు కదా 10వ అధ్యాయంలో, కొందరు కూడుకొనుట మానినట్లుగా మనం కూడుకొనుట మానవద్దు. ఒక తరము వారు ఇంకొక తరము వారి దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా వస్తాము, మేము కూడా సహవాసము కలిగి మీతో ఉంటాము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో చెప్పడం ప్రభుని కనపరచుదాం. ఎవరితో ఉంది నీ సహవాసం? ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? చర్చిలో ఉన్నంతసేపే సంఘంతో, సేవకునితో, విశ్వాసితో, దేవునితో. బయటికి వెళ్ళిన తర్వాత చాలామంది వాళ్ళ సహవాసం ఎటెటో వెళ్ళిపోతుంది. సహవాసం సరిగ్గా లేదు. సహవాసం అత్తారింటి దారిట్టిందని చెప్పేసి వెళ్తుందా? మొగల రేకుల దగ్గరికి వెళ్తుందా? చక్రవాహనం దగ్గరికి వెళ్తుందా? ఏది బాగా వస్తుంది? ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు అయింది? ఎంతవరకు అయిందా? వచ్చిందా?
దానివైపు ఉందా? ఎక్కడుంది సహవాసం? నీ సహవాసం ఎక్కడుంది? తండ్రితో ఉందా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉందా? పరిశుద్ధాత్మతో ఉందా? పరిశుద్ధాత్మ నిన్ను కావాలని కోరుకుంటున్నాడు, నిన్ను అభిషేకించాలని, నీతో ఉండాలని, నీలో ఉండాలని, నీతో ఉండాలని, నీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీలో ఉండి విజ్ఞాపన చేయాలని కోరుకుంటున్నాడు. నీలో ఉండి మూలుగులతో విజ్ఞాపన చేయాలని. మనకు ప్రార్థన చేయటం చేత కాదు, ఎలా చేయాలో కూడా తెలియదు. చెప్పన సహ్యము కాని మూలుగులతో మనలో ఉండి ఆయన విజ్ఞాపన రోమా 8:26 చెప్తున్నాడు కదా. కాబట్టి ప్రియులారా, మన సహవాసము దేవునితో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో, సంఘముతో, సేవకునితో, సేవకురాలతో మన సహవాసం ఉండాలి. లోకంతో కాదు మన సహవాసం. లోకం దాని యొక్క ఆశలు గతించిపోతాయని గుర్తించుకో. లోకము దాని యొక్క ఆశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. నీ సహవాసం ఎవరితో ఉంది? సమస్య వచ్చిందా? ఎవరితో మాట్లాడాలి? దేవుని సేవకునితో, సేవకురాలతో, సంఘముతో పిలిపించుకో, ప్రార్థన పెట్టించుకో. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా, 6వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు ఈ చిన్న చిన్న విషయాలను కూడా చేయలేరా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోలేరా? పరీక్ష చేసుకోలేరా? లేకపోతే అవి సఫలం చేసుకోలేరా? మీ సమస్య వచ్చినప్పుడు మీరు దేవదూతలకి తీర్పు తీరుస్తారని, దేవదూతలకి పరిష్కారం చేస్తారని మీరు ఎరుగురా? మీరు ఎవరట? మనం ఎవరివి? దేవదూతలకు సహితము. ఏంటట? దేవదూతలకు సహితము మనము ఏం చేస్తావు? నువ్వు పరిష్కారం చేస్తావు. దేవదూతలకు సమస్యలు వచ్చినాయట. దేవదూతలకు సమస్యలు వస్తే అది నువ్వు పరిష్కరిస్తావట. నీవు 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 పరిశీలన చేస్తావు, పరీక్ష చేస్తావు, అలానే పరిష్కరించుతావు. చిన్న చిన్న వాటికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం, లోకంలోకి వెళ్ళిపోతాం. సహవాసం ఎవరిది? ఏ సహవాసం చేస్తున్నావు? ఈరోజు యవనస్తుల సహవాసం ఎలా ఉంటుంది? దారుణమైనటువంటి పరిస్థితి ఉంది యవనస్తుల సహవాసం. ప్రియులారా, క్లాస్లో ఫోన్ కావాలంటున్నారు, ఐప్యాడ్ కావాలంటున్నారు, ల్యాప్టాప్ కావాలంటున్నారు అని చెప్పేసి తీసుకుంటున్నారు. ప్రపంచమంతా చూస్తున్నారు. అసలైనటువంటి తల్లిదండ్రులను మాట తీసుకోవట్లా, భర్త మాట తీసుకోవట్లా, భార్య మాట తీసుకోవట్లా, తోబుట్టుల మాట తీసుకోవట్లా, లోకస్తుల మాట తీసుకుంటున్నారు. అదా నువ్వు నేర్చుకునేది? క్రైస్తవులు చాలామంది ఈరోజు మేము చూస్తున్నాం, చాలామంది నాతో చెప్తున్నారు, ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఇదేనా మీరు నేర్పించేది మీ బిడ్డలకి? ఎవరితో ఉంది నీ సహవాసం? పరిశీలన చేసుకోవాలి నీ సహవాసం ఎలా ఉందో. నువ్వు దేవుని బిడ్డలతో, దేవునితో సహవాసం చేస్తే, దేవుని పిల్లలు, నీ సమస్య వెన్నలో నుంచి వెంట్రుక తీసినట్టుగా వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. నువ్వే సమస్యతో వచ్చావో ఈరోజు, ఏ పరిస్థితితో వచ్చావో ఈరోజు, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చావు? ఎగ్జామ్సా? ఆర్థిక పరిస్థితుల? భర్త, భార్య, కుటుంబమా, పిల్లల? ఏ సమస్యతో? ఇల్లా, వ్యాపారమా, ఉద్యోగమా, లేకపోతే పని, బండా, లేకపోతే వాహనమా, ఇల్లు కట్టుకోవటమా, లేకపోతే ఆర్థిక పరిస్థితులా, లేకపోతే విదేశ ప్రయాణాలా? దేని కొరకు నువ్వు ఏ సమస్యతో వచ్చావో అవన్నీ నా దేవుడు ఈ రోజు నుంచి తీసివేస్తున్నాడు. ఆమెన్. నీ కోరిక నెరవేర్చబోతున్నాడు. ఆమెన్. గట్టిగా చెప్పి ఆమెన్ చెప్తాం. గట్టిగా చెప్పకూడదాం. నా దేవుడు అవన్నీ తీసేస్తున్నాడు. నువ్వు సంఘముతో కలిసి ఉంటే, ఎవరితో కలిసి ఉంటే? సేవకునితో, సేవకురాలతో, సంఘముతో నువ్వు కలిసి ఉంటే అవన్నీ నా దేవుడు తీసివేయబోతున్నాడు. వాటన్నిటి నుంచి విడిపించబోతుంది. ఈరోజు ఈ 22వ తారీఖు ఆగస్టు మాసం, అక్టోబర్ మాసం 22వ తారీఖున నీ జీవితంలో గుర్తుండిపోద్ది. నీ జీవితంలో గుర్తుంచుకో, నా దేవుడు నీ ఎలాంటి పరిస్థితి అయినా సరే చక్కదిద్దబోతున్నాడు. ఎలాంటిదైనా సరే దేవుని దాసుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ఆయన రూఢిపరుచుతాడట. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చెప్తాడు, ప్రతి మాట ఆయన
రూఢిపరచుతాడు. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది. రూఢిపరచవదు. నీ కుటుంబమా, నీ భర్త, లేకపోతే నీ కూతురా, నీ కొడుక, నీ అల్లుడా, నీ కోడల, మనవరాల సంగత, ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, హీ విల్ గోయింగ్ టు సాల్వ్ ఫ్రమ్ దిస్ డే, ఫ్రమ్ దిస్ నైట్. ఆయన ఈ రాత్రి నుంచే దాన్ని సాల్వ్ చేయబోతున్నాడు. ఈ రాత్రి నుంచే సాల్వ్ చేయబోతున్నాడు ఆయన. నమ్మితే గట్టిగా ఆమెన్ అనండి. ఆమెన్. ఇంకొకసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డలతో సహవాసంలో ఉంటే ఏ సమస్య వచ్చినా సేవకుడిని పిలిపించుకో, సంఘాన్ని పిలిపించుకో, ఇంట్లో ప్రార్థన పెట్టించుకో, కూటం పెట్టించుకో, విజ్ఞాపన ప్రార్థన చేయించుకో, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండు, దేవుడు కార్యం చేసేస్తాడు. 4 మాటలు అయిపోయింది. ఇంకోటి ఏంటి? మూ 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 అంటే 3 పేటల తాడు మాత్రమే కాదు, 3వ వాడైన ప్రభు అయిన యేసుతో నువ్వు కలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలా? 3వ వాడైన నీవు, నీ భర్త, లేకపోతే నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం, నీ భార్య, నీతో పాటుగా నా యేసు నీతో ఉండాలి. నీ యేసు నీతో ఉండాలి. నీ యేసుతో నీవు కలిసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకో. ఉదయం సాయంత్రం 3వ వాడైనటువంటి నా యేసుతో, సృష్టికర్త అయినటువంటి నా యేసుతో, రక్షణకర్త అయినటువంటి నా యేసుతో, నా యేసు ఈ లోకానికి వచ్చి నీ శ్రమను ఆయన పొందాడు. నువ్వు పొందవలసినటువంటి గాయములను ఆయన పొందాడు. నా యేసు పొందాడు. నువ్వు పొందవలసినటువంటి గాయములను, నువ్వు పొందవలసినటువంటి అవమానాన్ని, భారాన్ని ఆయన భరించాడు. నా యేసు నీ కొరకు దెబ్బలు తిన్నాడు. నా యేసు నీ కొరకు రక్తము కార్చాడు. నా యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నా యేసు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. పునరుద్ధానుడైనటువంటి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రతిరోజు వచ్చి నీ హృదయం అనే తలుపు తట్టుచూ ఉన్నాడు. ఎవరు నా స్వరము విందురా, వారితో నేను కలిసి భోజనం చేస్తాను, వారితో నేను కలిసి మాట్లాడతాను, ముచ్చటిస్తాను అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్నాడు. నా యేసుతో కలిసి నీవు కుటుంబ ప్రార్థన చేసుకో. 3వ వాడైనటువంటి యేసుతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం. నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతంగా దీవించబడింది. కొద్దువులు ఉండవు, కొద్దువులన్నీ తీర్చేస్తాడు ఆయన. నేను చెప్పటం మాత్రమే కాదు, నేను చేస్తున్నాను కుటుంబ ప్రార్థన, ప్రతిరోజు చేసుకుంటాను. నేను మీకు కావాలంటే రజితాను అడగండి, సజీవ సాక్షి ఇక్కడే ఉందనుకుంటాను. నేను ప్రతిరోజు కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాం. పాట ఒక చరణం పాడతాను, ప్రార్థన చేసుకుంటాం మేము ప్రతిరోజు. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? కుటుంబ ప్రార్థన. నీవు, నీ భర్త, నీవు, నీ పిల్లలు కుటుంబంగా దేవుని దగ్గర గడుపుతున్నారా? పర్సనల్గా గడుపుతున్నారా? కుటుంబంగా గడుపుతున్నారా? కుటుంబంగా దేవుని దగ్గర గడపకపోతే ఎలా తెలిసిద్ది? కుటుంబ ప్రార్థన అవసరం. కుటుంబ ప్రార్థనలోనే వాళ్ళు ఒకరు బైబిల్ చదవాలి, ఒకరితో పాట పాడించాలా, ఒకరితో ప్రార్థన చెప్పించాలి, రోజుకొకరితో చెప్పించాలా. అప్పుడు ఏంటో వారి ప్రార్థన నేర్చుకుంటారు. అప్పుడు సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయమంటే అటు ఇటు చూడవు, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. అప్పుడు సంఘంలోకి వచ్చి అయ్యగారు ఈరోజు బైబిల్ పట్టణం చదవాలి, పలానా కృపం వచ్చి దీవెనం వచ్చి బైబిల్ చదివిద్దానంటే వెంటనే వచ్చి బైబిల్ చదివి, అయ్యా నాకు రాదయ్యా అని చెప్పేసి అనరు. ప్రార్థన చేయాలని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా స్వరం ఎత్తి ప్రార్థన చేస్తారు. పాట పాడాలంటే స్వరములు ఎత్తి పాటలు పాడుతారు. నా యేసుతో కలిసి ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. దినములు చెడ్డగా ఉన్నాయి దేవుని ప్రియులారా. నువ్వు కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోకపోతే నీ కొడుకు ఎటు వెళ్తున్నాడో తెలియదు, నీ కూతురు ఎటు వెళ్తుందో తెలియదు. నీ ఇంటిలో ఉన్నటువంటి యవనస్తురాలు యవనులు ఎటు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో చాటింగ్ చేస్తున్నారో, ఏమవుతుందో తెలియదు. ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన చేసుకుంటావో వారి మనస్సు కదిలించబడిద్ది. వారి మనస్సు దేవుని వాక్యము చేత వారికి కదిలించబడిద్ది. దేవుని వాక్యం వారితో మాట్లాడిద్ది, దర్శించిద్ది, ప్రేరేపించిద్ది, ఆలోచనిస్తుంది. మా నాన్న ఇలా ప్రార్థన చేస్తుంటే నేను ఎందుకు ఇలా చేయాలి? మా నాన్న రోజు రాత్రి మా నాన్నగారు 12,
1 గంట అయ్యేది సువార్త చెప్పి వచ్చేసరికి. మమ్మల్ని అప్పుడు లేపి ప్రార్థన చేయించేవాడు. మేము కొనుక్కునేవాళ్ళం, సనుక్కునేవాళ్ళం. మళ్ళీ తెల్లవారుజామున ఆయన 3-3:30కి లేచి ప్రార్థన స్టార్ట్ చేసేవాడు. మళ్ళీ మమ్మల్ని 5:30-6 నుంచి లేపుతూ ఉంటుంటే మేము తిట్టుకునేవాళ్ళం. అయినా వదిలిపెట్టేవాడు కాదు. ఈ క్రమం చేస్తూ ఉన్నారు మా నాన్నగారు. అదే ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో మేము ఉన్నాము అని అంటే ఆ ప్రార్థన. నేను ప్రభులోకి రాకముందు బాగా తాగేవాడిని, ఇష్టం వచ్చినట్టు తాగేవాడిని. బీర్ అసలు తాగేవాడిని కదా, ఆడవాళ్ళు తాగేది నాకెందుకు, విస్కీ తాగాలని చెప్పి తాగేవాడిని. నీళ్లు కలుపుకోకుండా తాగేవాడిని. రోజుకి 500 జర్దా పాలను తినేవాడిని. పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టేవాడిని, మళ్ళీ పడుకునేవాడిని. పొద్దున్నే లెగ్గని మళ్ళీ వేసుకునేవాడిని. అంత దారుణంగా ఉండేది. ఒకరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబ ప్రార్థనలు ఇవన్నీ నడుస్తూనే ఉండేవి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, మా నాన్న సువార్త చెప్తున్నాడు, నేను ఇలా చేయటం ఏంటి? నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. అది ఎలా వచ్చిందంటే ప్రతిరోజు నా యేసుతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవటం వల్ల. కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయి. 5వ మాట అయినటువంటి 3వ వాడైన యేసుతో కలిసి నీ ఇంటిలో నా యేసు ఉండాలి. నా యేసుతో కలిసి ప్రతిరోజు నీవు, నీ భార్య, నీ కుటుంబం, నీ పిల్లలు కలిసి భోజనం చేస్తారు కదా. బిర్యానీ వండుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని తినేరు కదా. కలిసి ఒక దగ్గర కూర్చొని అవసరమైతే పక్కింటి వాళ్ళకు కూడా వదినకి, ఆడబిడ్డకో, అన్నయ్యకో, వాళ్ళకు ఎంత కూర పంపిస్తాం, బగారు పంపిస్తాం కదా. అలాగా కుటుంబం అంతా కలిసి ఒకే దగ్గర కూర్చొని వాక్యం నెరవేరిద్దండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. నెరవేరుతుందా? అది నెరవేరాలి. నీవు నీ కుటుంబం అంతా కలిసి ఎప్పుడైతే కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటారో అప్పుడు ఆ వాక్యం నెరవేరిద్ది. చప్పటి కొట్టి ప్రభుని కనపరచండి. ఎప్పుడైతే ఆ మాట చేస్తారో, ఎప్పుడైతే ఆ పని చేస్తారో అప్పుడు అది నెరవేర్చబడిద్ది. వాక్యం నెరవేర్చబడిందంటే నీకు ఆశీర్వాదం వచ్చినట్టే. నువ్వు బయటికి వెళ్ళినా దీవెన, లోపలికి వచ్చినా దీవెన. నీ యొక్క పిండి పిసుకు, తొట్టియు, నీ గంపయు, నీకు కలిగిన సమస్తమును దీవెన. ద్వితీయోపదేశకాండం 28-14 వరకు చూస్తా 1 నుంచి. ఆ దీవెనలన్నీ నీ ఇంటి మీదకి వచ్చి పడతాయి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. యెరూషలేములో నుంచి ఆయన నిన్ను దీవిస్తాడు. చప్పటి ప్రభుని కనపరచుదాం. ఎప్పుడైతే నా యేసుతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటామో, సమయం అయిపోయిందని అనుకోమాక. చాలా సమయం అయింది కదా, ఇప్పుడు వద్దులే అని చెప్పేసి నిర్లక్ష్యం చేయమాక. వద్దులే అంటే నిర్లక్ష్యం చేసింది దాన్ని అవుతాం. కుటుంబంతో కలిసి మందిరానికి కనపడాలి. కుటుంబంతో కలిసి మందిరంలో కనపడాలి. భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అంతా ఆశీర్వాదం అందరికీ కావాలి. కానీ కనపడేది ఎంతమంది? కనపడేది ఇంట్లో 5 ఉంటే 1-2. ఆశీర్వాదం 5 రావాలి. ఆశీర్వాదం 5 రావాలి. కనపడేది 1-2. ఎంత దారుణం. ఆయన పనికి వెళ్ళాడండి. అయ్యారా ఆమె వచ్చింది కానీ పిల్లలు ఇంటికాడ ఎవరు లేరని, అరే టీవీ పెట్టుకొని ఉన్నాడు, బయటికి వెళ్ళమాకండి. ఎంత దారుణం. ఆ వాక్యం నెరవేరాలి అని అంటే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయి. కుటుంబంతో ఉదయం సాయంత్రం ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. 5 అక్షరాలు. మొదటిది ఉపేక్షించుకోవటం. 2వది పరిశీలన చేసుకోవటం, పరిగెట్టడం. 3వది దేవుని వాక్యం. 4వది సహవాసం. 5వది దేవునితో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవటం. దేవునితో కలిసి దేవుని మందిరానికి రావటం, దేవుని సన్నిధిలో గడపటం, దేవుని దగ్గర గడపటం. ఇవన్నీ చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోండి. ఒక్కసారి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకోండి. ప్రభు వైపు చూడండి, రక్షకుని వైపు చూడండి, యేసయ్య వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు.